అప్పుడే పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగించి కోట్లు సంపాదించడంతో వారిని చూసి ఇతర టీచర్లు భయపడడం మొదలైంది. ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ వ్యాపారాలు మొదలెట్టేశారు. పిల్లలకు చదువులు చెప్పడం తప్ప అన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్నపలంగా వారికి టెట్ పరీక్ష అంటే ఇబ్బందే. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక వెసులుబాటు కల్పించింది. రిటైర్మెంట్కు 5 ఏళ్లు గడువు ఉన్న ఉపాధ్యాయులను మినహాయించింది. లేకుంటే ఇంకా ఎంతమంది టీచర్ల కొలువులు కోల్పోయేవారు. తమిళనాడు రాష్ట్రంలో టెట్ పరీక్షను రాస్తే అందులో 1% ఉపాధ్యాయులు కూడా ఉత్తీర్ణత సాధించలేదని తెలుస్తోంది. ఏపీలో కూడా టెట్ పరీక్ష నిర్వహిస్తే కనీసం సగం మంది ఉపాధ్యాయులు పాస్ కాలేదని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో టెట్ పరీక్షను ఆ తరం ఉపాధ్యాయులకు నిర్వహిస్తే ఎంత శాతం మంది పాస్ అవుతారు అని దిగులు పడుతున్నారు. అయితే టెట్ పాస్ అయిన వారికే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతోందని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల ప్రమోషన్లు ప్రకటించిన ఆ తరం ఉపాధ్యాయులు సైలెంట్గా ఉన్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. గొంతు సవరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వారికంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే చూస్తూ నిస్తేజంగా ఉండిపోయారు. అదే గతంలో అయితే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కేవారు. ప్రమోషన్లు ఎలాగూ పోయాయి, తర్వాత ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుందా అని దిగులు చెందుతున్నారు. కాకపోతే కొంత గడువిచ్చి 2 సార్లు అవకాశం కల్పించాలని కొంతమంది ఉపాధ్యాయులు కోరుతున్నారు. కొంతమంది దీనిపై మళ్లీ రివ్యూ పిటిషన్కు వెళ్తున్నారు. మరికొంతమంది ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని తిరకాసులు మాకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది ఎటు దారి తీస్తుందో అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ని శాఖలు వేరు, విద్యాశాఖ వేరు. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉండొద్దు. నాణ్యమైన విద్య అందాలంటే టాలెంటెడ్ ఉపాధ్యాయులు తప్పనిసరి కావాలి. అందరూ కోరుకునేది ఇదే.